హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటి అంటే క్షిప్ర గణపతి పూజ విధానం. ఈ క్షిప్ర గణపతి పూజ ఎవరైనా చేసుకోవచ్చండి. మీకు మీ మనసులో ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోరిక ఎన్ని రోజుల నుంచో తీరట్లేదు అని అనుకుంటే కనుక ఈ పూజని చేసుకోండి. ఈ పూజకి కావలసిన ముఖ్యమైన వస్తువులు చెప్తాను ఇప్పుడు. ఇది అర్క గణపతి అంటే జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి వినాయక ప్రతిమ అన్నమాట. ఆ ప్రతిమని తెచ్చుకొని ఒక పీటకి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైన జిల్లేడు ఆకుల్ని 5 ఆకుల్ని ఇలా పెట్టి 5 ఆకులకి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టాక 5 దీపాలని ఇలా వెలిగించాలి. వెలిగించి ఒక ప్లేట్లో జిల్లేడు ఆకు వేసి ఆ జిల్లేడు ఆకు పైన ఈ గరికను ఉంచి గరిక పైన వినాయకుడిని ఇలా ఉంచాలన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ 2 దీపాలనైతే వెలిగించుకున్నానండి. అవి ఏమిటంటే కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె వేసి దీపం వెలిగించుకున్నాను. మీకు కుదిరితే ఇలా వెలిగించుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇంకా ఈ పూజకి చాలా ముఖ్యమైనవి ఏంటయ్యా అంటే 5 రకాలైనటువంటి పుష్పాలు. ఆ 5 రకాలైన పుష్పాలు తామరలు ఇలా ఏవి దొరికితే అవి వాడుకోవచ్చు అనమాట. మీకు అవైలబుల్గా ఉన్నవి ఎర్ర పూలు అయితే చాలా మంచిది. అందులో ఒక రకం జిల్లేడు పూలతో తప్పకుండా పూజించాలి. అవి తెల్ల జిల్లేడు పూలు. ఇక పారిజాతాలు, నూరువరహాలు, విరజాజులు, మల్లెలు, కనకాంబరాలు, మందారాలు ఏవి ఉంటే అవి 5 రకాల పూలతో ఈ పూజని చేయాలి. ఇంకా గరికని కూడా ఉపయోగించాలి. ఇక ప్రసాదం దగ్గరికి రాగానే అటుకులు 2 బెల్లం ముక్కలని ఈ పూజకి నివేదన చేయాలి. ఇక ఈ పూజ ఎలా చేయాలి అంటే షోడశోపచారాలతో ఈ వినాయకుడిని అయితే పూజించాలి. వినాయక వ్రతకల్పంలో ఉంటుంది చూసారా పూజ, ఆ విధానాన్ని అనుసరిస్తూ ఈ పూజనైతే చేసుకోండి. మీరు కూడా ఈ క్షిప్ర గణపతి పూజ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కోరికలు కూడా నెరవేరాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.